హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీ వన్. ఇవాళ మనం మన 76th రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆ ఒకేషన్ మీదనే మేము ఇవాళ కబన్ పార్క్ అయితే వచ్చేసాం. సో మెయిన్లీ ఫస్ట్ ఎంట్రీ అన్నమాట. ఎంట్రీలో పక్కనే గాంధీజీ స్టాచ్యూ ఉంటే అక్కడికి చూడడానికి వెళ్ళాం. అండ్ కబ్బన్ పార్క్లో కొంచెం ఎంట్రీ అవ్వగానే విధాన్ సౌధ ఉందన్నమాట. కోర్ట్ ఆఫ్ కర్ణాటక వెనకాలంతా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. స్టాఫ్ కూర్చొని ఉన్నారు. సో మేబీ న్యూస్లో అట్లా పెడతారు. సో ఈయన మా మామయ్య అండ్ మా అత్తయ్య, మా మమ్మీ. సో అండ్ మీకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలి. కబ్బాన్ పార్క్లో ఒక ట్రీ ఉంది. ఆ ట్రీకి ఆల్మోస్ట్ 50 to 60 years ఓల్డ్ అనమాట. మోస్ట్ ఓల్డెస్ట్ ట్రీ ఇన్ కబ్బాన్ పార్క్ ఇదే అనమాట. సో ఇది ఎంట్రన్స్లో 30 రూపీస్ టికెట్ ఉంటుంది. సో అక్కడ గేమ్స్ ఆడి ఫ్రీ దాంట్లో కూర్చోండి. ఒక మాట అయితే, మీరు ఎప్పుడన్నా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. యాక్చువల్లీ ఇవాళ రిపబ్లిక్ డే అండ్ సండే, అందుకే చాలా రష్గా ఉందన్నమాట. మీరు నార్మల్ వీక్ డేస్లో అలా వస్తే చాలా ఖాళీగా ఉంటుంది. అండ్ మీరు గేమ్స్ అలా ఆడేటప్పుడు కూడా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా ఉంటుంది అక్కడ. సో మీకు రష్ అట్లా ఉండదు. మేము సండే వెళ్ళాం. ఫోటో స్పాట్. అండ్ ఇంకా ముందుకు వెళ్తే మనం ఇంకా ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో ఇక్కడంతా మీరు చూడొచ్చు. ది నైస్ స్పాట్ అనమాట. దిస్ మై ఫేవరెట్ స్పాట్. అండ్ అదే మీరు ఎప్పుడన్నా కబ్బన్ పార్క్ వెళ్ళినాక నేచర్ని ఫీల్ చేసుకుంటా లంచ్ తినొచ్చు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఫొటోస్, వీడియోస్ మ్యాండేటరీ. దట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ మేము ముందుకు వెళ్ళి ఇక్కడ ఇంకొక స్పాట్ ఉందన్నమాట, ఫొటోస్ స్పాట్. ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది. సో అంటే అది న్యాచురల్గా గ్రో అయింది. మేబీ అక్కడ పైకి వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ బలూన్స్ బాగా ఊరుతున్నారు. ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేసేసాను. సో ఇక్కడ వెరీ అంటే మేము వెళ్ళినప్పుడు ఏమంత ఎండగా లేదు, నార్మల్గానే ఉంది. వెదర్ మాత్రం నార్మల్గా కూల్గా ఓకేగా ఉంది. మనం వెళ్ళగలం. సో మీరు ఎప్పుడన్నా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా కబ్బన్ పార్క్ని మీరు చూడాల్సిందే. అండ్ కబ్బన్ పార్క్ వెనకాలే ఇది విధాన్ సౌధ ఉంటుంది. విధాన్ సౌధ. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి కొంచెం కబ్బన్ పార్క్లో ముందుకు వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఫోటో దిగేసి ఒక స్పాట్ కనిపిస్తుంది, మౌంటైన్ లాగా. సో అక్కడ కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. అక్కడ ఫోటో స్పాట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ మౌంటైన్ అండ్ నేను బలూన్స్ చూస్తుంటే ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, బాగుంది. అండ్ ఇక్కడ సైకిల్స్ కూడా అలా ఉంది. మీ ఇల్లు దగ్గరలో ఉంటే మీరు సైకిల్స్ అలా తీసుకెళ్ళచ్చు. పిల్లలు బాగా చేయొచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మీరు మేమంటే పార్క్లో క్లిప్ అది యాడ్ చేసాను, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మేము ఎగ్జిట్ అయిపోయాము, బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ బయట స్నాక్స్ అండ్ చాలా రష్ ఉందన్నమాట. సండే ఇట్స్ వెరీ రష్. మీరు సండేస్ అయితే వెళ్ళకూడదు అనుకుంటున్నా. వీక్ టైమ్స్లో మీరు వెళ్ళొచ్చు. వీక్ డేస్లో అక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది. వీక్ డేస్లో అయితే లైక్ మండే, ట్యూస్డే.
ఎందుకంటే పిల్లలంతా స్కూల్కి వెళ్ళి ఉంటారు. సో ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాం. బాగున్నాయి అన్ని బ్రాస్లెట్స్, చైన్స్. ఐ లైక్ ఇట్. అండ్ ఇక్కడ లాస్ట్లో గాంధీజీ. సో ఇక్కడ ఏంటంటే మేము ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు మెట్రోలో అనమాట. మెట్రోలో సైడ్లో ఒక మిర్రర్ కనిపిస్తుంది అక్కడ. ఇది ఆటోమేటిక్ హ్యాండ్